హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజీ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరికీ. సనాతన ధర్మంలో స్త్రీలు ఆచరించే అత్యంత పవిత్రమైన నోములు వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం అగ్రస్థానంలో నిలుస్తుంది. కోరిన వరాలను తక్షణమే అనుగ్రహించే కల్పవల్లిగా వరలక్ష్మీదేవిని భక్తులు ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించే ఈ వ్రతం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు, దైవిక శక్తులు దాగి ఉన్నాయి. ఈ శుక్రవారం కుదిరిన పక్షాన ఈ మాసంలో ఏ శుక్రవారమైనా ఆచరించవచ్చు. సృష్టికి మూల కారణమైన ప్రాణశక్తికి ఆదిదేవతగా ఉంటూ ఆరోగ్యాన్ని, ఆత్మశాంతిని కూర్చే తల్లి ఆదిలక్ష్మి. ధాన్యలక్ష్మి పాడి పంటల్ని, ధైర్యలక్ష్మి మనోబలాన్ని, గజలక్ష్మి హృదయ కనక వస్తు వాహనాదులను, సంతానలక్ష్మి సంతానాన్ని, విజయలక్ష్మి విజయాన్ని, విద్యాలక్ష్మి విజ్ఞాన వివేక నైపుణ్యాలను ప్రసాదిస్తారు. ధర్మబద్ధంగా సంపాదించిన సత్సంపదలన్నీ స్థిరంగా నిలిపే తల్లి ధనలక్ష్మి. ఈ అష్టలక్ష్ముల సమగ్ర సమాహార స్వరూపమే వరలక్ష్మీ దేవి. రూపం, గుణం, లీలలు, మహిమలు, తత్వాన్ని విశదపరిచే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం పరమ పుణ్యప్రదం. ఈ వ్రతాచరణలో అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని ఒకేసారి పొందవచ్చని పురాణాలు పేర్కొన్నాయి. వరలక్ష్మి వ్రతం విశిష్టత. శ్రావణమాసం అంటేనే ఆధ్యాత్మికతను, పూజలకు, వ్రతాలకు, మంగళకరమైన ఆచారాలకు విశిష్టమైన మాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించటం సనాతన సాంప్రదాయాల్లో విశిష్టమైన ఆచారంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మహిళలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? వర అంటే శ్రేష్టమైనది, వరాలను ప్రసాదించేది అనే భావం. అందువలన వరలక్ష్మి అనగా భక్తులకు శ్రేష్టమైన వరాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి స్వరూపం. శ్రీ వరలక్ష్మీదేవిని భక్తితో ఆరాధించటం ద్వారా సౌభాగ్యం, ఆయురారోగ్యం, సంతానం, ఐశ్వర్యం, ధనధాన్య సమృద్ధి, కుటుంబ శ్రేయస్సు, సుఖశాంతులు కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. వరలక్ష్మి వ్రతం ప్రధానంగా ముత్తైదువులు తమ కుటుంబ సౌభాగ్యం, భర్త ఆయురారోగ్యం, సంతానాభివృద్ధి, కుటుంబ క్షేమం కోసం భక్తి శ్రద్ధలతో ఆచరించే పవిత్రమైన వ్రతంగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఈ వ్రతాన్ని ముత్తైదువులు ప్రత్యేకంగా ఆచరించే సాంప్రదాయం ఉంది. శ్రీ వరలక్ష్మి వ్రతానికి పురాణ ప్రశస్త్యం. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సాంప్రదాయ కథనంలో పార్వతీదేవి పరమేశ్వరుల సంవాదం, అలాగే చారుమతి వ్రత కథకు ప్రాముఖ్య స్థానం ఉంది. స్కంద పురాణం సాంప్రదాయం ప్రకారం పార్వతీదేవి స్త్రీలకు శ్రేయస్సు కలిగించే వ్రతం గురించి పరమశివుణ్ణి అడగ్గా శ్రీ వరలక్ష్మి వ్రత విధానాన్ని శివుడు వివరించారు. చారుమతి కథను చెప్పినట్లు పేర్కొనబడింది. చారుమతికి శ్రీ మహాలక్ష్మీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి వరలక్ష్మి రూపంలో తనను ఆరాధించమని అనుగ్రహించినట్లు ఈ కథనం వివరిస్తోంది. చారుమతి భక్తి శ్రద్ధలను చూసి ఇతర స్త్రీలు కూడా ఆమెతో కలిసి వ్రతాన్ని ఆచరించినట్లు కథా సాంప్రదాయం చెబుతోంది. ఈ కథలోని అంతరార్థం భక్తి, ప్రతిభక్తి, కుటుంబ సేవ, ధర్మాచరణ, దైవ విశ్వాసం వంటి సద్గుణాలు దైవానుగ్రహానికి మార్గాలుగా నిలుస్తాయనే భావన. కలశ స్థాపన, అమ్మవారి ఆవాహనం. వరలక్ష్మి వ్రత పూజలో కలశ స్థాపనకు అత్యంత ప్రాధాన్యం ఉంది. పవిత్రమైన ప్రదేశంలో కలశాన్ని ప్రతిష్ఠించి దానిని మంగళ ద్రవ్యాలతో అలంకరించి మామిడి ఆకులు ఉంచి కొబ్బరికాయను కలశంపై ప్రతిష్ఠిస్తారు. అనంతరం మంత్రపూర్వకంగా శ్రీ వరలక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేసి పూజిస్తారు. కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల్లో కొబ్బరికాయపై పసుపు లేదా పిండితో అమ్మవారి ముఖరూపాన్ని రూపొందించి కనులు, ముక్కు, చెవులు మొదలైన రూపాలను అలంకరిస్తారు. స్తోమత ఉన్నవారు బంగారం లేదా వెండి ప్రతిమను కూడా ఉపయోగిస్తారు. ఇలా అలంకరించిన కలశాన్ని శ్రీ వరలక్ష్మీదేవి సాక్షాత్ స్వరూపంగా భావించి భక్తితో పూజించడం ఈ వ్రతంలోని మంగళకరమైన విశేషం. షోడశోపచార పూజ. శ్రీ వరలక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేయడం ద్వారా సాంప్రదాయాల్లో ముఖ్యమైన భాగం. ఆవాహనం, ఆసనం, పాడ్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, నమస్కారం మొదలైన ఉపచారాలతో అమ్మవారిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తారు. పూజలో మంగళ ద్రవ్యాలు, పుష్పాలు, పసుపు, కుంకుమ, గంధం, దీపం, ధూపం సమర్పించి అమ్మవారి కృపను కోరుకుంటారు. నైవేద్య విశేషం.
వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించడం కుటుంబ సాంప్రదాయంగా కొనసాగుతుంది. పానకం, వడపప్పు, చిమిలి, అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఆవు పాలు, బెల్లంతో చేసిన పరమాన్నం, బూరెలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. కొన్ని కుటుంబాల్లో 9 రకాల పిండి వంటలను కూడా తయారు చేసి అమ్మవారికి నివేదించే సాంప్రదాయం ఉంది. నైవేద్యం విషయంలో ప్రాంతానుసారం, కుటుంబ ఆచారానుసారం భేదాలు ఉన్నప్పటికీ భక్తితో సమర్పించిన నైవేద్యమే ప్రధానమైనది. వ్రతదారానికి ప్రత్యేకత. వరలక్ష్మి వ్రతంలో పూజ అనంతరం తోరాన్ని లేదా పవిత్రమైన వ్రతదారాన్ని కుడి చేతికి ధరించే సాంప్రదాయం ఉంది. వ్రత పూజ విధానాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దారాన్ని అమ్మవారి అనుగ్రహానికి, మంగళానికి, వ్రత సంకల్పానికి గుర్తుగా భావిస్తారు. వాయనం ముత్తైదువుల మంగళ సంప్రదాయం. వరలక్ష్మి వ్రతం పూర్తయిన తరువాత ముత్తైదువులను పేరంటానికి పిలిచి పసుపు, కుంకం, తాంబూలం, పండ్లు, వాయనం ఇవ్వటం తెలుగు సాంప్రదాయంలో ఎంతో అందమైన మంగళాచారం. వాయనం ఇస్తూ కొన్ని ప్రాంతాల్లో పూర్తిని వరం అని పలుకుతారు. స్వీకరిస్తూ ఇస్తిని వరం అని పలికే సాంప్రదాయం ఉంది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనే మంగళకరమైన పిలుపులు కూడా కొన్ని ప్రాంతీయ ఆచారాల్లో కనిపిస్తాయి. ముత్తైదువు రూపంలోనే లక్ష్మీదేవిని మన ఇంటికి వచ్చి మంగళాన్ని ప్రసాదిస్తూనే భక్తి విశ్వాసాలతో ఈ వాయనం సాంప్రదాయాన్ని నిర్వహిస్తారు. వ్రతకథ శ్రవణం. పూజా కార్యక్రమం చివరగా వరలక్ష్మి వ్రత కథను చదవటం లేదా వినటం సాంప్రదాయాల్లో ముఖ్యమైన భాగం. కథను శ్రద్ధగా వినటం ద్వారా వ్రత మహిమను స్మరించుకోవడంతో పాటు భక్తి, ధర్మం, కుటుంబ బాధ్యత, దైవ విశ్వాసం వంటి సద్భావాలను మనసులో నిలుపుకుంటారు. వరలక్ష్మి ఆరాధన, అష్టలక్ష్మి వాహన. శ్రీ వరలక్ష్మీదేవి ఆరాధనను అనేక సాంప్రదాయాల్లో అష్టలక్ష్మి అనుగ్రహంతో కూడి అనుసంధానిస్తారు. శ్రీ, భూ, విద్య, కీర్తి, శాంతి, తుష్టి, పుష్టి మొదలైన వివిధ శుభ సంపదల రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని భక్తులు కోరుకుంటారు. అందుకే వరలక్ష్మి వ్రతం అంటే కేవలం ధనాన్ని కోరుకునే వ్రతం కాదు. ఇది సౌభాగ్యానికి, కుటుంబ క్షేమానికి, ఆయురారోగ్యానికి, సంతాన శ్రేయస్సుకు, ధనధాన్య సమృద్ధికి, ఐశ్వర్యానికి, సుఖశాంతులకు, దైవానుగ్రహానికి ప్రార్థించే పవిత్రమైన వ్రతాచరణ. వ్రతం యొక్క అంతరార్థం. మన ఇంటిని శుభ్రపరిచి, పవిత్రమైన వాతావరణం ఏర్పరిచి, కలశంలో అమ్మవారిని ఆవాహనం చేసి, దీపం వెలిగించి, పుష్పాలతో పూజించి, నైవేద్యం సమర్పించి, ముత్తైదువులకు వాయనం ఇచ్చి, వ్రతకథను శ్రద్ధగా విని, మన జీవితం కూడా అమ్మవారి అనుగ్రహంతో ధర్మ మార్గంలో, మంగళ మార్గంలో సాగాలని ప్రార్థించడమే ఈ వ్రతంలోని ఆధ్యాత్మిక సారాంశం. అమ్మవారిని అలంకరించే ప్రతి పుష్పంలో భక్తి ఉండాలి. వెలిగించే ప్రతి దీపంలో జ్ఞానం ఉండాలి. సమర్పించే ప్రతి నైవేద్యంలో కృతజ్ఞత ఉండాలి. చేసే ప్రతి ప్రార్థనలో కుటుంబ క్షేమం ఉండాలి. అప్పుడే వరలక్ష్మి వ్రతం మన ఇంటిలో ఒక పూజా కార్యక్రమంగా మాత్రమే కాకుండా భక్తి, మంగళం, సౌభాగ్యం, కుటుంబ ఐక్యతలను నింపే పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుకగా మారుతుంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే ఆ పవిత్రమైన శుక్రవారం శ్రీ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి అమ్మవారి కృపా కటాక్షాలను పొందుదాం. అమ్మ వరలక్ష్మి, మా ఇంటిపై నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి. సౌభాగ్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్య సమృద్ధి, సంతాన శ్రేయస్సు, సుఖశాంతులను ప్రసాదించమ్మ. శ్రీ వరలక్ష్మీదేవి చరణారవిందాలకు శతకోటి నమస్కారాలు. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.